ఒక చిన్న అనుమానం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది, మరో వ్యక్తిని కటకటాల పాలు చేసింది. తన భార్యతో వివాహితర సంబంధం పెట్టుకున్నారన్న అనుమానంతో ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేశాడు భర్త. గుంటూరు జిల్లాలో జరిగింది దారుణం. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఆదర్శనగర్లో తెల్లవారుజామున జరిగిన ఓ హత్య కలకలం రేపింది. ఉదయాన్నే ఆటోలో వెళుతున్న మోహన్ను అదే కాలనీకి చెందిన జార్జ్ రాడ్తో కొట్టి చంపేశాడు. అప్పుడప్పుడే నిద్రలేచి వీధుల్లోకి వచ్చిన గ్రామస్తులకు కళ్ల ముందు డెడ్ బాడీ కనిపించడంతో వణికిపోయారు. చనిపోయిన మోహన్, చంపేసిన జార్జ్ కుటుంబాలు ఆదర్శనగర్ కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాయి. తన భార్యకు మోహన్ కు వివాహేతర సంబంధం ఉందని జార్జ్ కు అనుమానం ఉంది. ఆ అనుమానం పెనుభూతమైంది. కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రోజు రోజుకి మోహన్ పై కక్ష పెంచుకుంటూనే ఉన్నాడు జార్జ్. చివరకు మోహన్ ను అంతమొందించాలని జార్జ్ ప్లాన్ చేశాడు. తెల్లవారుజామున ఆటోలో వెళుతున్న మోహన్ ను చూశాడు జార్జ్. ఇనుపరాడుతో మోహన్ తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై మోహన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ భర్త యోహాను తలపై 3 చోట్ల కొట్టడం జరిగింది. ఆ దెబ్బలకి అక్కడే అతను రక్తస్రావం జరిగి యోహాన్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అప్పుడే వేమవరపు జార్జి కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళ భార్య దగ్గర కంప్లైంట్ తీసుకొని ఇక్కడ దర్యాప్తు సాగిస్తున్నాము. ఈ జార్జిని అతన్ని తొందరలోనే పట్టుకోవడం కూడా జరుగుతుంది. హత్య చేసిన తర్వాత జార్జ్ పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న జార్జ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో జార్జ్ కిరాతానికి పాల్పడటం గ్రామంలో కలకలం రేపింది.